ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మా నాన్నని చూస్తున్నాను, వెరీ క్లోజ్లీ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్. ఆయన అంత చేసినా కానీ లాస్ట్‌కు నా దగ్గర ఉండాలంటే బాగా ఇష్టం ఆయనకు. యాహ్! ఎందుకంటే ఆయనకు బాగా తిరుగుడు అలవాటు. ఆయనకు డ్రైవర్ ఇచ్చి, బండి ఇచ్చి బయటకు పోయిరా అనేది, ఆయనకి ఏం కావాలన్నా చేసి పెట్టడం, చేయడం అన్నీ ఆయనకు బాగా అనమాట. తరుణ్ అంటే బాగా అటాచ్డ్ అనమాట. కాకపోతే ఇప్పుడు స్టేజ్‌లో హీ కెనాట్ ట్రావెల్ ఆల్సో. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌కు ఉన్నాడనమాట. ఫ్రాక్చర్ అయింది. మేజర్ ఫ్రాక్చర్ అయింది. అయితే ఆయన ఎంత అంటే హీ వాస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ హెల్త్. అవునా? ఎక్సర్సైజెస్ చేసేది. మేము పెద్దగయినంక కూడా వి హావ్ సీన్ హిమ్ డూయింగ్ ఎవ్రీ డే ఆ ఎక్సర్సైజ్ చేసేది. శనివారం అయితే మొత్తం నువ్వుల నూనె రాసుకొని, మసాజ్ చేసుకొని, తలకు పూసుకునేది. మేమంతా కూడా చేయాలని బాగా ఇన్సిస్ట్ చేసేది ఆయన. ఓకే. అంత కేర్ తీసుకున్న మనిషి. అయిన తర్వాత ఫుడ్ కూడా హి ఈస్ వెరీ పర్టిక్యులర్. ఇప్పటికి కూడా అండి ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ టచ్ వుడ్ ఆయన వేరే ఏం కాంప్లికేషన్స్ లేదు ఆయనకు. 3 మీల్స్ a day తింటాడు. నేను తరుణ్‌కి అదే చెప్తాను. ఇదేందిరా డబ్బాలు ఏవేవో తెచ్చి పెడుతున్నావు. తాతని చూసుకో, నన్ను చూడు అని. ఎందుకంటే పొద్దున ఆయనకు అసలు పొంగల్ ఉంటే వడ ఉండాలండి. ఓహో! ఇడ్లీకి ఒక చట్నీ అంటే ఇంకొక ఎర్ర చట్నీ ఉండాలి. అట్లా అంత పర్టిక్యులర్ ఉండి ఇప్పటికి కూడా అండి పొద్దున బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి, లంచ్ ఉండాలి. ఇంత తిన్నా గానీ ఆ వెరైటీస్ ఉండాలి. అట్లా అలవాటు ఆయనకు. కాకపోతే ఆయనకని ఏదో చేసి పెట్టుకున్నాడు ఆయన. ఉంది కాబట్టి ఆ హాస్పిటల్ ఖర్చులంతా ఎట్లనో వి ఆర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ ఆఫ్‌కోర్స్ పిల్లలు మేము కూడా వి ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. కానీ బట్ హి ఈజ్ అలోన్ కదా! 13 మందిలో పుట్టి మళ్ళా నలుగురిని కని సో మచ్ హి వాస్ సో పర్టిక్యులర్ అబౌట్ హిస్ హెల్త్ అన్నీ ఉండి కూడా లాస్ట్‌కి ఇప్పుడు ఎట్లా అంటే సంబడీ హాస్ టు హోల్డ్ హిమ్ టు మేక్ హిమ్ వాక్. మీ అమ్మగారు ఉంటే తోడుండేది అట్లీస్ట్ 4 మాటలు చెప్పుకోవడానికి. ఆమె కూడా ఏజ్డ్ అయిపోతది కదండి. ఆమె కూడా ఏం చేస్తదండి? ఏం చేయలేరు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈజ్ సింగిల్ అండి. అది ఒకటి ఆలోచన రావాలి. దిస్ ఇస్ వెరీ గ్రేట్ పాయింట్. You have to manage yourself. You can't depend on anybody. You shouldn't depend on anybody also. And God forbid మనకేం కావద్దు. Let each one survive on their own అనే నేను అనుకుంటాను నేను. ఎందుకంటే ఎవరి మీద భారంగా ఉండొద్దు ఎవరికని. కోర్స్ ఆయన పైసలు ఉన్నాయి, ఓకే, ఆ హాస్పిటల్ ఉన్న ట్రీట్మెంట్ అవుతుంది, ఓకే, లేకపోతే పిల్లలు ఉన్నారు చేసేదానికి అని. ఎంతమంది లేక ఎంత కష్టపడుతున్నారండి. అందుకనే యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇది జిమ్ పోవడము, ఈ ఫుడ్, ఇది డైట్ గీట్ కంటే ఎక్కువ హౌ షుడ్ ఐ లివ్ మై ఓల్డ్ ఏజ్ అన్నది షుడ్ కమ్ ఫార్వర్డ్ అన్నమాట. ఇట్ హ్యాస్ టు బి ప్లాన్. ఎంత మనం ఇప్పుడు ఈ రోజు రేపు 10 రోజులకి ఎట్లా ఉండాలి, ట్రిమ్గా ఉండాలి, నేను తినాలి అది తినాలని అనుకుంటున్నాం, కానీ బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడు అదే ఫాదర్ ఇప్పుడు వాడ తినండి అంటే తినలేకపోతున్నాడు, వద్దు అంటున్నాడు. ఇట్ ఈస్ సో సాడ్ టు సీ దట్ సిచ్యువేషన్. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఎంత అంటే తోడుగా ఇద్దరు భార్యాభర్తలు ఏజ్ అయినా పోతున్నారు వస్తున్నారు, కానీ ఒక్కరు పోయిన తర్వాత ఒకరే ఉంటారు. ఒకరి మీద ఒకరు అగైన్ భారమే అది. అందుకనే ఎవ్రీబడి షుడ్ లివ్ లైక్ అన్ ఇండివిజువల్, మేనేజ్ దియర్ లైఫ్ ఇండివిజువలీ, ప్రే చేయాలి. లెట్ మీ నాట్ బీ బర్డెన్ ఆన్ ఎనీబడి అన్నది ఆ ప్రేయర్ చేసుకోండి. ఎవరి చేత సేవలు చేయించుకోకర్లేకుండా ఈ ప్రాణంలో వెళ్ళిపోతే అదే ప్రసన్న. ఉన్నా కానీ ఓకే సేవ చేసుకోవాలన్నా కానీ యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్ సమ్ మనీ సో దట్ ఇప్పుడు చాలా దగ్గర ఉన్నాయన్నమాట. దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అబ్సల్యూట్లీ కరెక్ట్. అదే మా తాత అనేది, జీవితంలో నలుగురిని చేర్చుకోవాలి, 4 పైసలు కాదు నలుగురిని చేర్చుకోవాలి అనేది. సో అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ 4 people టు టేక్ కేర్ ఆఫ్ యూ. అంతే. మీరు సంపాదించుకున్నారా అంటే ఏదో పెట్టుకున్నా నా దానికి కాదు, వాడే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కదా, సో నడవని అంతకంటే ఎక్కువ కావద్దు అంతే. నిజం. అంటే మార్నింగ్ లేచాక మీరు స్నానం చేశాక ఇల్లది క్లీనింగ్ చేస్తానన్నారు. నాకేమనిపించిందంటే అంటే టు మెయింటైన్ యువర్ ఫిట్నెస్, ఎందుకంటే మీరు చాలా ఫిట్గా ఉంటారు, అంటే యోగా ఏమైనా చేస్తారా, లేకపోతే మీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏం తింటారు? అవే చాలదండి మనకు. పొద్దున్న లేసి ఊడ్చుడు, చిమ్ముడు, ముగ్గులేసుడు అని డెఫినెట్లీ తరుణ్ అంటాడు, నేను చిన్నపిల్ల అనుకుంటున్నావా, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటాడు. కానీ కోర్స్ అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఒక టీచర్ అనింది, దట్ ఈస్ నాట్ ద వే యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్, యూ హ్యావ్ టు గో ఫర్ యోగా అది ఇది అనేసి. నా వరకు ఇది యోగా లాగా, ఐ కాన్సన్ట్రేట్ ఆన్ సో మచ్, ఐఎమ్ టాకింగ్ టు గాడ్, ఐ నో ఎక్కడనో సూపర్, యూ కాల్ ఇట్ గాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సూపర్ పవర్, ఐఎమ్ థ్యాంకింగ్ నేచర్ ఫర్ వాట్ ఐ హ్యావ్ అన్నది. తర్వాత పూజ అయిపోతుంది, పూజ చేసుకున్నాక దెన్ ఇంకా మళ్ళీ నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది అంతే. వంటలు కూడా చేస్తాను నేను, బికాస్ నెక్స్ట్ ఫైర్ కూడా గాడే కదండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద 5 elements కదా, వీ మస్ట్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇట్.
నీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ నీళ్ళ దగ్గర నుంచి వాటర్, ఇప్పుడు ఏదైనా ఆపగలుగుతాం, వాటర్ని ఆపగలుగుతామా మనం? అబ్సల్యూట్లీ. ఈవెన్ ఫైర్ కెన్ బి డౌస్, కానీ వాటర్ అయితే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ కదా. సో వీ హ్యావ్ టు పే లిటిల్ రెస్పెక్ట్ టు దట్ అని ఇప్పటి వరకు మనకు వీఆర్ లివింగ్ హ్యాపీలీ విత్ ద లిమిట్స్ అన్నది. నిజం నిజం. అండ్ ఫైర్ కూడా అండి, ఫైర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్యాస్ది బాగా ప్రాబ్లం అయితే ఇప్పుడు అంత ఎలక్ట్రికల్ది అయినా కానీ సమ్వేర్ యునో యూఆర్ ఏబుల్ టు కుక్ యువర్ ఫుడ్. అంటే ఆ ఎనర్జీస్ పాస్ అవుతుంది కదండి. మనం ఇంట్లో చేస్తే కొంచెమైనా కొంచెం దట్ లవ్ అన్న ఇంగ్రీడియంట్ ఉంటుంది. అవును. అది బయట ఎంత కొన్నా కానీ మనకు రాదు కదా. నిజం ఆ నిజం. కమర్షియల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇక్కడ అయితే ఇంట్లో అది ఉండదు కదా, అందరు తిని హ్యాపీగా ఉండాలని. సో రేడియో పెట్టుకుంటానండి, సో దట్ యూనో ఏ థాట్స్ రావు, ఎవరిని తిట్టుకునే థాట్స్ రావు. నిజం నిజం. పెట్టుకొని ఐ జస్ట్ ఫినిష్ ఎవ్రీథింగ్ చేసుకొని ఐ ప్లాన్ మై సెల్ఫ్ అ లాట్ అనమాట చేసుకొని. ఇప్పటివరకు అయితే ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ ఐ హోప్ ఐల్ బి ఏబుల్ టు డూ ఇట్ అంటిల్ మై లాస్ట్. అంటే ఫుడ్ 3 పూట్ల అంటే మీ నాన్నగారు తిన్నట్టు 3 పూట్ల తింటారా? లేకపోతే మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫుడ్ లో? అట్లా లేదు, పొద్దున్న అఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, బికాస్ ఐ గెట్ అప్ ఎర్లీ కాబట్టి ఐ ఫీల్ హంగ్రీ. అవును. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక చపాతీ దోశను లేకపోతే ఏదో ఎగ్ అట్లా తినేసేది. దాని తర్వాత అఫ్ కోర్స్ ఇడ్లీ దోశ చేస్తే ఉండాలి కదా, అందరు ఉన్నప్పుడు చేస్తే అప్పుడు దెన్, అదర్వైజ్ లిమిటెడ్, ఎక్కువ ఉండదు. దాని తర్వాత లంచ్ కూడా రైస్ విల్ బీ దేర్. నైట్ వచ్చి మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ హంగ్రీ ఐ టేక్ సంథింగ్ వెరీ లిటిల్ అనమాట. బట్ డెఫినెట్లీ వెజిటబుల్స్ ఉండాలి, కూరలు చేసుకుంటాం. మీ అమ్మ కొడుకుల కొట్లాట్లు, అలకలు, ప్రేమలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఉంటది. అంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ డిఫరెన్స్ ఉంటది కదా కొంచెం. ఎంత చెప్పినా కానీ వింటాడు, తర్వాత వాడు చెప్పిందే అవుతుంది అనమాట. అది మేల్ షావనిజం అక్కడ ఉంటుంది. అది సో వదిలేస్తా. కొంచెం మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి అమ్మ ఇది ఇప్పుడు ఇవాళ అదే థాయిలాండ్కి ఒక అబ్బాయి పోతున్నాడు, నాకు పచ్చళ్ళు పంపు, ఎల్లిపాయ కారం అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎల్లిపాయ కారం చేసి పంపాలి అని. సో పచ్చళ్ళు ఇప్పుడు పోయేటప్పుడు తీసుకొని పోవాలి, ఎందుకంటే అప్పటికప్పుడు అన్ని చేయాలంటే కష్టం కదా. అవును. సో తీసుకొని పోతాను అనమాట. That's so nice. సో ఎల్లిపాయ కారం అయితే ఇంట్లో చేసి పంపించేది, ఏదో సమ్వేర్ యూనో సంథింగ్ వాట్ యూ కెన్ డూ అన్నది. Correct. సో మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళీ డయట్ అంటాడు, నాకు ఇవన్నీ నాకు కాదు, ఇది కావాలి అది కావాలి. అక్కడ తేడా వస్తుంది, అక్కడ వస్తుంది మాకు. నేను కంట్రోల్ చేసుకుంటా నేను, ఎందుకంటే ఇన్ని తెచ్చి పెడతాడు, ఏదో ఈ రైస్ ఆ రైస్ అనేసి ఎన్ని ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియదు. నిజం. మళ్ళా నేను ఏదైనా అంటాననేసి ఇది ఉండని అట్లా అని అంటాడు. సమ్వేర్ వి ట్రై టు బ్యాలెన్స్ ఆర్ ఇమోషన్స్. నిజం నిజం. లేకపోతే అది బాగా ఫ్రిక్షన్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. అబ్సల్యూట్లీ.